నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సుపరిపాలన స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి పుష్పాలతో గన్నివాళ్ళని అర్పించడం జరిగింది. ఈరోజు అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్కు ఆఫీస్ కార్యాలయంకు విద్య వైద్య అలాగే వివిధ అంశాల మీద సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మన భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైనటువంటి దిక్సూచిగా పనిచేసినటువంటి రాజనీతిజ్ఞుడు, కవివర్యులు, అలాగే అపార మేధో సంపత్తి కలిగినటువంటి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారత అటల్ బిహారీ వాజ్పేయి గారిని వారిని ఒకసారి స్మరించుకొని ఆ విగ్రహానికి పూలమాలను అర్పించడం ద్వారా ఘనమైనటువంటి నివాళిని మేము వారికి ఏదైతే మేము అర్పించాలనుకున్నామో ఆ యొక్క కార్యక్రమం కోసంలో భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితోటి, అంత్యోదయ స్ఫూర్తితోటి పరిపాలన కొనసాగిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు ప్రజల యొక్క అభ్యున్నతికి అలాగే అభివృద్ధిలో ప్రపంచంలో మేటిగా దూసుకు వెళ్ళేటటువంటి విధానంతో వికసిత్ భారత్ 2040 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని, ఇప్పటికే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో 4వ స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని అత్యున్నత శిఖరాలకి అధిరోహించడానికి వాజ్పేయి గారి యొక్క పరిపాలన స్ఫూర్తితోటే మోడీ గారు వాళ్ళ పనిచేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి అనుబంధ సంబంధం ఏదైతే ఉందో దాన్ని స్మరించుకుంటూ అదే స్ఫూర్తితో డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించేటటువంటి దిశగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దానికి మద్దతుగా ప్రజలందరూ నిలవాలి అనేటటువంటి స్ఫూర్తితోటి ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ గడపన వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ధన్యవాదాలు. నేడు ఆ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ అయినటువంటి లంకా దినకర్ గారి అధికారిక పర్యటనలో భాగంగా కడప నగరానికి రావడం జరిగింది.
ఆయన పర్యటనలో భాగంగా ఏదైతే ఈ మధ్య కాలంలోనే వాజ్పేయి గారి సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆయన యొక్క విగ్రహాలను కడప ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ఏదైతే మా అమలు కమిటీ చైర్మన్ గారు డబుల్ ఇంజన్ సర్కార్, అవినీతి లేకుండా అభివృద్ధి సహిత సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారో దానిలో భాగంగా నేడు కడప కలెక్టరేట్ లో వివిధ ఏదైతే శాఖల మధ్యలో సమన్వయాన్ని మరియు అభివృద్ధిని ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతున్నాయనే సమీక్షలో భాగంగా ఆయన రావడం జరిగింది. ఆ కార్యక్రమం అనంతరము మా వాజ్పేయి గారికి ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకందరికీ స్ఫూర్తి ప్రదాత, మార్గనిర్దేశకుడైనటువంటి వాజ్పేయి గారి విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఆయనను ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. దానికి లంకా దినకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కడప శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనకు కృతజ్ఞతలు.